ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల మీద చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. 2 ఏళ్లుగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ సిద్దిపేట కలెక్టర్ మను చౌదరికి ఏఐఎస్ఎఫ్ నాయకులు ఫిర్యాదు చేశారు. గతంలో మూతపడ్డ స్కూల్ పేరు మీద ఏ స్కూల్ నడిపిస్తుంటే విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైన పద్ధతి కాదని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామగల్లర్ నరేష్ హెచ్చరించారు. అధికారులతో విచారణ జరిపిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు అందించడం కోసం దాదాపు చేర్యాలలో బడ్జెట్ స్కూళ్ళు ఉన్నాయి. కానీ చేర్యాల కల్చర్ను మొత్తం ఖరాబ్ చేయడం కోసం కార్పొరేట్ స్థాయి శ్రీ చైతన్య పాఠశాలతో చేర్యాలలో గత 2 సంవత్సరాల నుండి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా విద్యాశాఖ నుండి కానీ లేక ఇతర ఏ శాఖల నుండి కూడా పర్మిషన్ లేకుండా చేర్యాల శ్రీ చైతన్య పాఠశాల పేరుతోని యథేచ్ఛగా నడుస్తున్నది పాఠశాల. దాదాపు 700 మంది విద్యార్థులను అడ్మిషన్లు చేసుకొని ఇక్కడ దర్జాగా కుర్చీలు వేసుకొని కూర్చొని క్యాన్వాసింగ్ చేసుకుంటూ బస్సులను యథేచ్ఛగా తింపుతూ పేద మధ్యతరగతి విద్యార్థుల నుండి రక్త మాంసాలు లాగేస్తూ వేల కొద్ది ఫీజులు వసూలు చేస్తూ శ్రీ చైతన్య పాఠశాలతోని కార్పొరేట్ పాఠశాల ఇక్కడ నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు దీనికి పర్మిషన్ లేదు. విద్యాశాఖ అధికారి డిఓ గారికి గతంలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయన నిమ్మకు నీరెత్తినట్లు లంచాలకు మరిగి ఇక్కడికి వచ్చి ఏదైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో డిఓ గారైనా ఎంఈఓ గారైనా ఆ వినతి పత్రాల్లో ముఖ్యంగా శ్రీ చైతన్య స్కూల్ అనేది పర్మిషన్ లేకుండా నడిపిస్తున్నారని చెప్పి ఆ మాట వాస్తవం. కానీ అది శుభోదయ స్కూలు, దయచేసి ఎవరు కూడా నమ్మకూడదని చెప్పి తెలియజేసుకుంటున్నా. కానీ వారిని వివరణ కోరితే ఒక వారం జూన్ 1 నాటికి పర్మిషన్ వస్తుంది.